హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. సో ఈ వీడియోలో నేను టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ జాబ్ ఉంది కదా. నోటిఫికేషన్ తెలంగాణ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషను. టౌన్ ప్లానింగ్ ఒకటి, బిల్డింగ్ ఓవర్సీస్. దీనికి సంబంధించిన బుక్ లిస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను ఆల్రెడీ నేను. బుక్ లిస్ట్ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా ఇందులో పేపర్ 1 ఉంటుంది. పేపర్ 1 అలానే పేపర్ 2 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీసు అండ్ జనరల్ ఎబిలిటీ ఉంటుంది. ఇది వచ్చేసి మొత్తం 150 మార్క్స్కి ఉంటుంది. అంటే 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్గా సెకండ్ పేపర్ వచ్చేసి కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. అంటే సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఇట్లా ఉంటుంది కన్సర్న్ సబ్జెక్టు, అంటే ఆ ఫీల్డ్కి సంబంధించిన సబ్జెక్ట్ అయితే ఉంటాయి. నాకైతే ఈ సబ్జెక్ట్ గురించి అవగాహన లేదు, అందుకే నేను చెప్పట్లేదు. మీకు ఎవరికన్నా నేను ఏదైనా బుక్ లిస్ట్ అవి దొరికితే ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. ఇప్పుడు నేను దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్ స్టడీసు ఈ ఎబిలిటీ గురించి అయితే మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ బుక్స్ బాగుంటాయి, ఏ కోర్సెస్ బాగుంటాయి కూడా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ కావచ్చు, మీకు బుక్ లిస్ట్ అవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఒక్కో సబ్జెక్ట్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మీరు వచ్చేసి కావాల్సింది ఫస్ట్ కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. కరెంట్ అఫైర్స్ తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరు కూడా ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కరెంట్ అఫైర్స్ మీకు మామూలుగా రీజనల్ ఉన్నాయి. రీజనల్ అంటే లోకల్ అనమాట, తెలంగాణ ఇట్లా. నెక్స్ట్ నేషనల్ ఉన్నాయి. నేషనల్ తర్వాత వచ్చేసి ఇంటర్నేషనల్. ఇప్పుడు మీకు ఈ కరెంట్ అఫైర్స్కి మీరు మ్యాగజైన్ తీసుకోండి. ఏదైనా ఇన్స్టిట్యూట్కి సంబంధించిన మ్యాగజైన్ తీసుకోండి, ఏదైనా కూడా. మామూలుగా నా ప్రిడిక్షన్ అయితే షైన్ ఇండియా వచ్చేసి చాలా సక్సెస్ఫుల్గా ఉంది. షైన్ ఇండియా మ్యాగజైన్ తీసుకోండి, చాలా బాగుంది. షైన్ ఇండియా మ్యాగజైన్ వాళ్ళు చాలా బాగా కవర్ చేస్తున్నారు. షైన్ ఇండియా మ్యాగజైన్ బాగుంటుంది. కాకపోతే ఇది తెలుగు మీడియంలోనే అవైలబుల్లో ఉంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళంటే మీరు ఇంకేదైనా ప్రిపేర్ ఇంకేదైనా మ్యాగజైన్ తీసుకోండి. మీరు మిగతా ఇన్స్టిట్యూట్స్ ఏదైనా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ నేనేం చేశానంటే, మన యాప్లో ఒక కోర్స్ ఉంది. మీరు మన యాప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో నేను సెప్టెంబర్ నుంచి వీక్లీ కరెంట్ అఫైర్స్ అని ఫ్రీగా పెడుతుంటాను. వీక్లీ సమ్మరీ, కరెంట్ అఫైర్స్ సమ్మరీ ఉంది కదా. ఎక్కువగా న్యూస్లో ఉన్నటువంటి వీక్లీ కరెంట్ అఫైర్స్ సమ్మరీ కూడా నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను మీకు పీడిఎఫ్లో, అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మన దాంట్లో ఒక కోర్స్ ఉంది, కరెంట్ అఫైర్స్ సంబంధించిన కోర్స్ ఉంది. జనవరి నుంచి ఆగస్టు వరకు క్విక్ సమ్మరీ ఉందన్నమాట. క్విక్ నోట్స్ ఉన్నాయి, కరెంట్ అఫైర్స్ క్విక్ నోట్స్ ఉన్నాయి. చాలా బాగా నీట్గా చేశాను, డేటా అక్కడ పీడిఎఫ్లో కూడా ప్రొవైడ్ చేశాను నేను. ఇది ఎలా అంటే న్యూస్లో బాగా హైలైట్ అయి ఉంటాయి కదా, ఆ థింగ్స్ అనేవి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మొత్తం కంటెంట్ లేదు, నేను ముందుగానే చెప్తున్నాను. మొత్తం కరెంట్ అఫైర్స్ 100% లేదు, కానీ న్యూస్లో బాగా హైలైట్ అయిన థింగ్స్, దానికి సంబంధించిన టాపిక్స్ అన్ని కూడా ఇందులో కవర్ చేశాను. మీరు ఒకవేళ ఉంటే మీరు మ్యాగజైన్ అలాగే మన యాప్లో ఈ రెండు కానీ తీసుకున్నారంటే వండర్ఫుల్ అనమాట. కరెంట్ అఫైర్స్ పరంగా మీరు ఆటోమేటిక్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు. కరెంట్ అఫైర్స్ నుంచి ఎటువంటి ప్రాబ్లం అనేది మీకు ఉండదు. తర్వాత మీకు ఐఆర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. దీనికి సంబంధించి మన యాప్లో ఒక కోర్స్ అయితే లాంచ్ చేస్తున్నాం త్వరలో. తక్కువ వీడియోస్తో ఎక్కువ కంటెంట్ మీకు, తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ ఇచ్చే విధంగా దీని గురించి అయితే ఒక కోర్స్ ఉంటుంది. లేకపోతే మీరు వీటి గురించి కరెంట్ అఫైర్స్లో కూడా కవర్ అవుతాయి అనమాట. అంటే కరెంట్ అఫైర్స్లో రీసెంట్గా జరిగిన సమ్మిట్స్ అట్లాంటివి కవర్ అవుతాయి, కానీ హిస్టరీ అట్లాంటివి కవర్ అవ్వనమాట. దాని గురించి కోర్స్ అయితే ఇంపార్టెంట్. మన కోర్సులో ప్లస్ కరెంట్ అఫైర్స్ ప్లస్ స్టాటిక్ డేటా రెండు కవర్ చేస్తాము, త్వరలోనే రిలీజ్ చేస్తాం ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కావచ్చు, అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్. దీనికి సంబంధించి విజేత కాంపిటీషన్స్ వాళ్ళు ఒక బుక్ తీసుకొచ్చారు, చిన్న బుక్, విజేత కాంపిటీషన్స్. విజేత కాంపిటీషన్స్ వాళ్ళు ఒక చిన్న బుక్ తీసుకొచ్చారు. ఇది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండిట్లో ఉంది. అది తీసుకోండి సరిపోతుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్కి, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్కి. ఇలా కాకుండా మీరు గ్రూప్ 1 లెవెల్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఎవరైనా రిమైనింగ్ యూపీఎస్సీ వాళ్ళకి మన యాప్లో వచ్చి కోర్స్ ఉంది. ఏముందంటే ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ కోర్స్ ఉంది. అందులో కూడా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అన్ని కూడా కవర్ అయిపోతాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్కి మళ్ళీ సపరేట్ బుక్ తీసుకోవాల్సి వస్తుంది, అది చూడండి. దీనికి సంబంధించి కోర్స్ అయితే నేను ఇంకా చేయలేదు డిజాస్టర్ మేనేజ్మెంట్కి. త్వరలో అయితే చేస్తాను. ఒకవేళ చేస్తే మీకు ఖచ్చితంగా అనౌన్స్ చేస్తాను. మన కోర్సెస్లో పెద్ద ఇన్స్టిట్యూట్స్ చేసే విధంగా మంచి కంటెంట్, ఆ విధంగానే ఆ ఇన్స్టిట్యూట్స్కి ఏమాత్రం తీసుకోకుండా బెస్ట్ కంటెంట్, హై స్టాండర్డ్ కంటెంట్ అనేది నేను కూడా ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. దాంట్లోనే మీకు మంచి చాలా డేటా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా ఇస్తున్నాను క్లాసెస్, మన కోర్సెస్ అవి. ఇవి మామూలుగా మైనర్ సబ్జెక్ట్స్ అనమాట. ఇంకా మనకి తర్వాత వచ్చేసి జనరల్ సైన్స్ ఉంది. జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి అయితే నేనైతే మీకు రవి అగ్రహారి బుక్ ఒకటి ఉంటుంది. రవి పి అగ్రహారి అనే ఒక బుక్ ఉంటుంది. ఇది తీసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే తీసుకోండి. తెలుగు మీడియం వాళ్ళైతే మీరు సి మోహన్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, లేదా ప్రసన్న హరికృష్ణ, ఇట్లా బుక్స్ ఉంటాయి, అవి చూసుకోండి. అంటే మీరు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో తీసుకోండి. ఇది మెయిన్స్ డిస్క్రిప్టివ్ కాదు కదా, ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఆబ్జెక్టివ్ టైప్లో మీరు తీసుకోండి. ఇది ఒకటి ఇంపార్టెంట్. తర్వాత ఇవన్నీ మామూలుగా సబ్జెక్ట్స్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మీకు సొసైటీ కావచ్చు,
లిటరేచరు, సొసైటీ లిటరేచరు, మీకు ఇంకా ఏముంది కల్చరు, సో ఆర్ట్ అండ్ కల్చర్ కావచ్చు, సో తెలంగాణకు సంబంధించిన ఆర్ట్ అండ్ కల్చర్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో దీనికి సంబంధించి మీకు సో వీళ్ళు కొన్ని బుక్స్ రిలీజ్ చేశారు మనకి, అచీవర్స్ అకాడమీ కావచ్చు, లేకుంటే మీకు కొన్ని బుక్స్ అనేవి రిలీజ్ చేశారనమాట. సో వాళ్ళకి సంబంధించిన బుక్స్ ఏమైనా ఉంటే తీసుకోండి. లేకుంటే మీకు కరీం సార్ ఒక బుక్ అయితే రాశారనమాట దీని మీద సంబంధించి. అంటే ఎక్స్క్లూజివ్గా దీనికి సంబంధించిన బుక్ ఉంటేనే తీసుకోండి, ఏ బుక్ అయినా పర్లేదు. ఎందుకంటే తెలంగాణకి ఇంతకుముందు ఏబిపిఎస్సికి ఉన్నంత పెద్ద పెద్ద ఆధార్స్ అనేవాళ్ళు బుక్స్ చాలా తక్కువ మంది రాస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన బుక్ ఏమన్నా కూడా మీరు తీసుకోండి. ఒకవేళ నాకు ఏదైనా మంచి బుక్స్ ఇంకా చిక్కితే మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో తర్వాత తెలంగాణ మూమెంట్కి వచ్చేసి మీరు వి ప్రకాష్ అని బుక్ చెప్పాను నేను. సో వి ప్రకాష్ బుక్ అనేది చాలా చాలా బాగుంది తెలంగాణ మూమెంట్కి, ఇదైతే తీసుకోండి, చాలా బాగుంది. సో తర్వాత తెలంగాణ హిస్టరీకి వచ్చేసి కరీం సార్ బుక్ చాలా బాగుంటుంది, తీసుకోండి. సో కరీం సార్ బుక్ తీసుకోండి, చాలా చాలా బాగుంటుంది తెలంగాణ హిస్టరీకి. సో ఇవన్నీ ఇప్పటివరకు నేను చెప్పినన్ని కూడా ఈ విధంగా ఉన్నాయి. తర్వాత మీకు పాలసీస్ ఆఫ్ తెలంగాణ ఉంది. తర్వాత వచ్చేసి పాలసీస్ ఆఫ్ తెలంగాణ. సో పాలసీ ఆఫ్ తెలంగాణకి మీ ఇష్టం, మీకు మార్కెట్లో మంచి బుక్ ఏదైనా అచీవర్స్ అకాడమీ కానీ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, సో అశోక్ అకాడమీ ఎవరైనా మంచి బుక్ ఏమైనా రెఫర్ చేస్తే మీరు అక్కడి నుంచి బై చేసుకోండి. నాకు ఏదన్నా మంచి బుక్ కానీ దొరికితే ఖచ్చితంగా నేను మీకు రెఫర్ చేస్తాను. ఇవన్నీ కూడా మామూలుగా తెలంగాణ ఐటీకి సంబంధించినటువంటి కోర్సెస్ అంటే సబ్జెక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. తర్వాత మీకు ఇప్పుడు ఇంపార్టెంట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ. తర్వాత వచ్చేసి మీకు ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీలో మనకేముందంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి మోడర్న్ ఇండియా ఉంది. సో మోడర్న్ ఇండియాకి అయితే నేను ఒక కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాను. ఇందులో మొత్తం మీకు డేటా అంతా కూడా కవర్ చేస్తాను. సో కోర్స్ అనేది మన యాప్లో లాంచ్ చేస్తాను త్వరలోనే. సో 1 వీక్లో లాంచ్ చేస్తాను. దానికి సంబంధించిన మోడర్న్ ఇండియా హిస్టరీ అంతా ఉంటుంది అందులో, తీసుకోండి. చాలా చాలా బాగుంటుంది మన కోర్సు. మొత్తం ఎగ్జామినేషన్ పరంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ అన్నీ కూడా కవర్ చేసి కోర్స్ అయితే చేస్తున్నాను. సో ఒకవేళ మీ కోర్స్ వద్దు సార్ నాకు బుక్ కావాలనుకుంటే, సో మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే స్పెక్ట్రమ్ తీసుకోండి. ఎవరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. సో తెలుగు మీడియం వాళ్ళు అయితే సిఎన్ఎస్ఆర్ బుక్ తీసుకోండి. సార్ మా కోర్స్ చదివే అంత టైం లేదు, మేము బుక్ తీసేసుకుంటాం అనుకుంటే సిఎన్ఎస్ఆర్ బుక్ తీసుకోండి, ఎవరో తెలుగు మీడియం వాళ్ళు. సో తెలుగు మీడియం వాళ్ళు సిఎన్ఎస్ఆర్ బుక్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే స్పెక్ట్రమ్ తీసుకోండి. లేదు సార్ మేము బిగినర్స్, మాకు సరిగా అవగాహన లేదు సబ్జెక్ట్స్ మీద అనుకుంటే మన కోర్స్ తీసుకోండి. మీకు ఇంక ఏ బుక్ అవసరం లేదు. మన కోర్సులో వీడియోస్ ప్లస్ మీకు ఒకేసారి క్లాసెస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లస్ అలాగనే మీకు కంటెంట్ కూడా ఉంటుంది అట్లా. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇండియన్ జాగ్రఫీకి మన కోర్స్ ఉంది మన యాప్లో కోర్స్ ఉంది, అది ఎనఫ్ అనమాట. అందులో మొత్తం కవర్ చేశాను నేను. ఇండియన్ జాగ్రఫీ మొత్తం కోర్స్ అంతా కూడా కవర్ చేశాను, మన యాప్లో ఉంటుంది. సో యాప్లో చాలా బాగుంది, మొత్తం 20 వీడియోస్ ఉంటాయి. సో ఇండియన్ జాగ్రఫీ వచ్చేసి మొత్తం 20 వీడియోస్ ఉంటాయి. ఈ వీడియోస్ అన్ని మీరు కవర్ చేసుకుంటే చాలు. నేనేం చేస్తానంటే, ఇప్పుడు మీరు బుక్స్ తీసుకోవడంలో ఒక ప్రాబ్లం ఉంటుంది బిగినర్స్కి. అందులో స్క్రాప్ ఏది అవసరమో చాలా మందికి అవగాహన ఉండదు. అందువల్ల ఏంటంటే వాళ్ళు మొత్తం చదువుతారు, నోట్స్ వేసుకోవడంలో ఫెయిల్ అయిపోతారు చాలామంది. నేనేం చేస్తానంటే మన కోర్సెస్లో ఆ స్క్రాప్ అంతా తీసేసి ఎగ్జామినేషన్కి మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే అక్కడ ఇంక్లూడ్ చేశాను. కాబట్టి మీరు అది క్లాసెస్ తీసుకున్నారు, చాలామంది తీసుకున్నారు మన కోర్సెస్ అయితే. నేను అనుకున్న దానికంటే నేను చాలా తక్కువ మంది తీసుకుంటాను ఏమనుకున్నాను, కానీ చాలామంది తీసుకున్నారు మన కోర్సెస్. ఎందుకంటే కంటెంట్ బాగుంది, సో మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు అందరూ కూడా. సో కాబట్టి చూడండి ఇండియన్. సో తర్వాత తెలంగాణ జాగ్రఫీ కూడా ఇంపార్టెంట్. సో దీనికైతే చాలామంది అడుగుతున్నారు, సార్ ఒక చిన్న కోర్స్ వేయండి తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి. నేనైతే త్వరలోనే ఒక కోర్స్ అనేది లాంచ్ చేస్తాను, చిన్న కోర్సు మీకు ఎగ్జామినేషన్ పరంగా. సో దీనికి సంబంధించి బుక్ ఏముందో, బుక్ ఇంపార్టెంట్ బుక్ నాకైతే ఐడియా లేదు. సో తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి నేనైతే ఒక చిన్న కోర్స్ అయితే లాంచ్ చేస్తాను. తర్వాత మన యాప్లో ఇంకా మీకు కరెంట్ అఫైర్స్ పరంగా టీఎస్ స్కీమ్స్, అంటే తెలంగాణకు సంబంధించిన స్కీమ్స్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ స్కీమ్స్, అది కూడా మన యాప్లో ఉన్నాయి. సో యాప్లో వచ్చేసి కోర్స్ ఉంది, జస్ట్ 45 రూపీస్లోనే మీకు మొత్తం స్కీమ్స్ అన్ని కూడా నీట్గా ఇంక్లూడ్ చేశాను. దానికి సంబంధించిన ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే అవి కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ యాప్లో అదే కోర్సు నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను, అవి కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. ఇదంతా కూడా మీకు హిస్టరీకి సంబంధించింది, తెలంగాణ హిస్టరీ కావచ్చు, ఇవన్నీ కూడా కవర్ చేశాను. ఇప్పుడు మనము ఫైనల్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు పాలిటీ. సో ఇండియన్ పాలిటీ మీకు ఒకే ఒక బుక్ రెఫర్ చేస్తాను అంతే, ఇంకేం చెప్పను నేను. సో ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. సో దీనికి లక్ష్మీకాంత్ ఒకే ఒక బుక్, మీరు లక్ష్మీకాంత్ బుక్ తీసుకోండి. సో ఇంకా నేను ఎటువంటి కోర్స్ ఏం చెప్పను. సో లక్ష్మీకాంత్ బుక్ తీసుకోండి. ఇక్కడ చూడండి, నేను అన్ని సబ్జెక్టులు మన యాప్లో జాయిన్ అవ్వండి నేను చెప్పట్లేదు. సో మీకు బుక్స్ రెఫర్ చేస్తున్నాను, అలానే కోర్సెస్ రెఫర్ చేస్తున్నాను. సో మీకు ఒకవేళ ఎవరైనా బిగినర్స్ ఉండి సరిగా అవగాహన లేకుంటే సబ్జెక్టులు, ఖచ్చితంగా కోర్సెస్ తీసుకోవడానికి ట్రై చేయండి. మంచి నోటిఫికేషన్స్ ఇవి, ఇట్లాంటి అవకాశం మళ్ళీ రాదు. కాబట్టి నోటిఫికేషన్ దగ్గర ఎవరు కాంప్రమైజ్ అవ్వద్దు. మంచిగా రిస్క్ చేయకుండా మీరు మంచి కోర్సెస్ తీసుకోండి, అలానే మాడ్యూల్స్
కోర్సెస్ మనమే తీసుకోనట్లేదు, మీకు అవగాహన లేకుండా బయటనే తీసుకోండి, మంచి కోర్సులు జాయిన్ అవ్వండి, మంచి బుక్స్ తీసుకొని ఫస్ట్ నుంచి స్క్రాప్ లేకుండా నీట్గా స్టార్టింగ్ ప్రిపరేషన్ మంచి లెవెల్లో వెళ్తే ఆటోమేటిక్ మీరు ఇమీడియట్గా క్లియర్ చేస్తారు, దాన్ని ఖచ్చితంగా క్లియర్ చేస్తానికి మీ దగ్గర కాన్ఫిడెంట్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా హిస్టరీకి సంబంధించి చెప్పాను, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్కి మన కోర్స్ ఉంటుంది, లాంచ్ చేస్తాం త్వరలో. సో ఇట్లా ఉంటాయన్నమాట. నెక్స్ట్ మీరు బేసిక్ ఇంగ్లీష్ అనమాట, ఇది చాలామందికి అవగాహన లేదు. సో బేసిక్ ఇంగ్లీషు, సో ఇది 8th స్టాండర్డ్ ఇంగ్లీష్ ఉంటుంది అనమాట, 8th స్టాండర్డ్ ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇదేంటంటే మామూలుగా మీరు ఈ ఎగ్జామ్కి సంబంధించి తెలంగాణ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీస్ దీనికోసం కొందరు బుక్స్ రాస్తారు. సో ఎస్పెషల్లీ ఈ ఎగ్జామ్ కోసం బుక్స్ రాస్తారు, ఆ బుక్స్ మాత్రమే తీసుకోండి, ఇంకేమి తీసుకోవద్దు. మీరు ఈ ఎగ్జామ్ కోసం ఏమన్నా బుక్స్ సిక్కితే మీకు 8th స్టాండర్డ్ అవి మాత్రమే తీసుకోండి, ఇంకేం తీసుకోవద్దు. సో తర్వాత ఇప్పుడు నేను బుక్స్ అన్నీ కూడా మీకు చెప్పేశాను, జనరల్ సైన్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సో ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీ అండ్ టీఎస్ ఎకానమీకి సంబంధించి టీఎస్ ఎకానమీకి మన కోర్స్ ఉంది, డాక్టర్ జయంత్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎక్సలెంట్గా చెప్తున్నారు. సో మన ఫ్యాకల్టీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాను చాలా మంది దగ్గర, చాలా బాగా చెప్తున్నారని చెప్పేసి ఎకానమీ గురించి కూడా చెప్పడం జరిగింది. సో నీట్గా ప్రతి ఒక్క పాయింట్ని నీట్గా ఆయన కంటెంట్తో చాలా బాగా కవర్ చేశారు, అక్కడ తీసుకోండి. ఇక్కడ ఎకానమీ బుక్స్ చదవడం అంటే చాలా వ్యాస్ట్ అనమాట, చాలా పెద్ద బుక్స్ ఉంటాయి, చదవడానికి కూడా తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఆ కోర్స్ తీసుకోండి, మీకు మొత్తం కూడా కవర్ అయిపోతుంది. సో ప్రజెంట్ ఇండియన్ ఎకానమీ అవైలబుల్లో ఉంది, పబ్లిష్లో ఉంది. నెక్స్ట్ తెలంగాణ ఎకానమీకి సంబంధించిన బడ్జెట్, సోషల్ ఎకనామిక్ సర్వే కావచ్చు, ఆ ఎకనామిక్ సర్వే మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి కోర్స్ అనేది పెడతారు. సో ఇదంతా సబ్జెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో తర్వాత మీరు లాజికల్ రీజనింగ్, సో లాజికల్ రీజనింగ్, అనలిటికల్ స్కిల్స్, సో అనలిటికల్ ఎబిలిటీ కావచ్చు. సో తర్వాత డేటా ఇంటర్ప్రిటేషను, ఇది కూడా మీరు ఏ బుక్ అయినా ఎనీ బుక్, ఈ సిలబస్ ఉన్న బుక్ ఏదైనా తీసుకొని ప్రాక్టీస్ చేయండి. సో మరీ ఎక్కువ డెప్త్గా పోవద్దు, బ్యాంక్స్ ఎస్ఎస్సీ అంత డెప్త్ ఇవ్వరు, కాకపోతే కొంచెం కన్ఫ్యూజన్ అనేది చేస్తారనమాట ఇవి. కాబట్టి ఇవన్నీ కూడా సబ్జెక్ట్కి సంబంధించిన బుక్స్ ఇట్లా రెఫర్ చేసుకోండి. ఇప్పుడు మీకు టెస్ట్ సిరీస్ అనేది ఇంపార్టెంట్. సో మీరు ఎంత చదివినా కూడా మీరు చదివే ప్రిపరేషన్ 50%, మీ ప్రిపరేషన్ అనేది 50% ఉంటే ఇంకో 50% ఏముంటుందంటే టెస్ట్లు అనమాట. సో మీరు రాసే టెస్ట్లే డిసైడ్ చేస్తాయి. మీకు మీరు కన్సర్న్ సబ్జెక్ట్ ఉంది కదా దానికి సంబంధించింది, ఆ బుక్స్ అనేవి మీరు తీసుకోండి, మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ నేను టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నాను. సో టీపీబీఓకి టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నాము, త్వరలోనే అనౌన్స్ చేస్తాం. టెస్ట్ సిరీస్ సంబంధించి ఎన్ని సెక్షన్లు ఉంటాయి, ఎన్ని గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, ఇవన్నీ కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తాము. సో టెస్ట్ సిరీస్ అయితే జాయిన్ అవ్వండి. మన టెస్ట్ సిరీస్ మాత్రం ఓన్లీ పేపర్ 1కి మాత్రమే ఉంటుంది. సో ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాను, మన టెస్ట్ సిరీస్ అయితే ఓన్లీ పేపర్ 1కి మాత్రమే ఉంటుంది. సో పేపర్ 2కి చేయాలంటే మనకి చాలా డిఫికల్ట్, ఆ సబ్జెక్ట్ మీద నాకు ఎలాంటి అవగాహన లేదు కాబట్టి పేపర్ 1కి మాత్రమే టెస్ట్ సిరీస్ ఉంటుంది. సో ఇందులో మీకు సబ్జెక్ట్ అన్నీ కూడా సెక్షనల్ టెస్ట్లు పెడతాను, సెక్షనల్ టెస్ట్ ప్లస్ గ్రాండ్ టెస్ట్ రెండు ఉంటాయి. ఇవి రెండు ఫాలో అయ్యారంటే మీరు గ్రాండ్ టెస్ట్ బాగా నీట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ కూడా ఆ కన్సర్న్ సబ్జెక్ట్ ఉంది సివిల్ ఇంజనీరింగ్ సంబంధించింది, అది అందరికీ కామన్గా ఉంటుంది, అందరూ దాంట్లో స్ట్రాంగ్ ఉంటారు. కానీ జిఎస్ఏ కాంపిటీషన్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది అనమాట, జిఎస్ఏ డిసైడ్ చేస్తుంది. కాబట్టి జిఎస్కి మంచి టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తాం మన యాప్లో. అందరూ మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఫ్రీ పీడిఎఫ్స్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి, మైండ్ మ్యాప్స్ ఉంటాయి. సో కోర్సెస్ ఉన్నాయి, తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ కోర్సెస్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు ఉంటాయి. మీరు ఎక్కడ దూర ప్రాంతాల్లో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, అక్కడ కూర్చొని మీరు నీట్గా క్లాసెస్ వింటూ అన్ని పాయింట్స్ నోట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. సో కాబట్టి త్వరలో ఇంకా చాలా మంచి కోర్సులు మన యాప్లో లాంచ్ చేస్తాము, అవి కూడా మీరు ఫాలో అవుతానండి. అలాగే ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదా ప్రొఫెసర్ శివన్ అని టైప్ చేశారంటే మీరు మన ఛానల్ వస్తుంది. సో టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అయితే మీకు అన్ని అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి, కాబట్టి అవన్నీ కూడా ఫాలో అవుతుండండి. ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో. ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను, అవన్నీ ఫాలో అవుతూ ఉండండి. సో దిస్ ఈజ్ శివన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.